నమస్తే. నా వెనుక స్క్రీన్‌లో ఒక వార్త కనిపిస్తా ఉంది మీకు. మళ్ళొక వార్తొచ్చింది. భర్తను చంపేసి పెరట్లోనే పాతిపెట్టింది భార్య. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో జరిగింది ఈ ఘటన. కౌకూర్ భరత్ నగర్‌ల ఇషిక, ప్రియుడు మౌంటి కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టారు. దాదాపు 10 నెలల తర్వాత బయటపడింది. ఈ అక్రమ సంబంధాలు, ప్రియుడుల మోజులు, వివాహేతర సంబంధాలు, సహజీవనాలు ఏ స్థాయికి దిగజారినాయంటే కన్న వాళ్ళను, ఉన్న వాళ్ళను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టే స్థాయికి దిగజారిపోయినారు. ఆ బంధాలు పోయినాయి. పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోతున్నారు. ఏమున్నాయి పెళ్లినాటి ప్రమాణాలు కూడా ఏం గుర్తు లేవు. వివాహేతర సంబంధాలు 18 ఏళ్ళైనా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే పెళ్ళై ఈమెకు పెళ్ళై 18 ఏళ్ళు అవుతుంది, వివాహేతర సంబంధం పెట్టుకుంది, అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కొందరు పెళ్ళై 30 ఏళ్ళైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఈ అంశానికి సంబంధించిన కౌకూర్ భరత్ నగర్ తీసుకుంటే ఇసుక అంశము, ఆమె మైనరే, మేజర్ కూడా కాలేదు ఇంకా, అప్పుడే అక్రమ సంబంధాలు, సహజీవనం. ఇప్పుడు ఆమె మైనరే, ఒక పాపనో బాబునో కన్నది. ఇట్లా ఉన్నాయి చూడు అక్రమ సంబంధాలు. ఎంత డేంజర్ అంటే అక్రమ సంబంధాలు మామూలు డేంజర్ కాదు. చాలామంది దీనిలకు బలవుతున్నారు. భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు. కనికరం లేకుండా, ఇంకా కొందరు అయితే బుద్ధి జ్ఞానం కొంచెం కూడా కనికరం లేకుండా కన్న బిడ్డల్ని చంపేసారు. ఒక ఆమె 3 పిల్లల్ని చంపేసింది. పెరుగుల ఏదో అన్నముల్లో పెరుగుల మధ్యకాలంలో వార్త వచ్చింది. దాదాపు ఒక 1 ఇయర్ గడుస్తూ ఉంది అనుకుంటున్నా. 3 పిల్లల్ని చంపేసింది ప్రియుడు మోజులో పడి. ఈ స్థాయికి ఉన్నారు. ఏంది కథ? మనుషులకు డబ్బు మీద, లేకపోతే మంచిగా జీవించాలి ఒక పద్ధతి అనేది ఏమీ లేదు. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో జరిగింది. నిజంగా సిగ్గుతోటి తల దించుకోవాలి. ఈమెకు దాదాపు 18 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. ఓ కూతురు, ఓ కొడుకున్నాడు. అంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా అక్రమ సంబంధానికి అలవాటు పడి భర్తనే చంపేసి పెరట్లో వాతిపెట్టింది, అంటే కంపౌండ్లో. ఇంక ఏమనాలి? ఈ వార్తలను చదవాలి, ఇక ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, నెల గడవక ముందుకే ఓ వార్త వస్తుంది. ఇంకా తమాషా ఏంటంటే నెలలో 2-3 కూడా వస్తాయి. వాడు హరిబాబు అనేటోడు వైష్ణవిని ఇంట్లోనే చంపేసిండు. అత్తమామలు పక్కరంలో ఉండగానే చంపేసిండు వాడు. ఈ కౌకూర్ భరత్ నగర్లో కూడా రోషిని, అంటే ఇషిక వాళ్ళ అక్క ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇషిక ప్రియుడు ఇద్దరు కలిసి చంపేసిండ్రు. తర్వాత ఈమె. ఇక తమాషా ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటున్నారు, పెరట్లో పెట్టుకొని. ఇక వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మనుషుల్నే పెట్టుకుంటున్నారు చంపి. అట్లా ఉంది. ఒకసారి వార్త చదువుదాం. భర్తను చంపేసి పెరట్లో పాతేసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం. వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధం ఏం లేదు. ఇది ఏంటంటే చేసుకున్న భర్త మీద ఇంకా ఏం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా అడ్డు రావద్దు. అయితే మనం ఒకటి గమనించాలి, నిజంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని కంట్రీలలో ఉంటుంది. ఇంకా కంట్రీలు ఎందుకు తీసుకుందాం, కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళనే తీసుకుందాం. సరే, వాళ్ళకు నచ్చకనో గొడవలయ్యో విడాకులు సింపుల్గా తీసుకుంటారు చట్టపరంగా. ఈ సంపుడు ఈ కథ అంతా లేదు. ఈ ఎందుకు గ్రామ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఎందుకు జరుగుతుంది అంటే కట్టుబాట్లు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, భర్తను వదిలేస్తే విడాకులు తీసుకుంటే ఈ కట్టుబాట్లతోటి ఇజ్జతికి సవాల్ అన్నట్టు ఇట్లా చంపేసుకుంటూ పోతారు. మరి చంపిన తర్వాత ఏమైనా అవుతుంది అంటే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఇది గమనించరు. అందుకే మీరు సినీ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకోండి, ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళకి ఏమైనా విభేదాలు స్టార్ట్ అయితే సింపుల్గా పోయి విడాకులు తీసుకుంటారు. వాళ్ళకి ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కలోడు ఏమనుకుంటారు, ఇంటి ముందులోడు ఏమనుకుంటాడు, ఇంటి అనుకోడు, ఇవన్నీ ఏం పట్టించుకోరు. సింపుల్గా నచ్చలేదా, వాళ్ళకి విభేదాలు వచ్చినాయా, గొడవలు వచ్చినాయా, పోయి విడాకులు తీసుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చంపుతారు. ఇది అజ్ఞానం, ఇదే అజ్ఞానం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం, బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెకు బెదిరింపట. 3 నెలల తర్వాత వెలుగులోకి. అనంతపురంలో దారుణం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది, అంటే కంపౌండ్లో. విషయం బయటికి చెబితే చంపేస్తానని కన్న కూతుర్ని కూడా బెదిరించింది. అలా 3 నెలల పాటు విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టింది సుకన్య. ఆ తర్వాత కన్న కుమార్తెను సైతం చంపేందుకు ప్రయత్నించగా, ఏం అక్రమ సంబంధాలు, ఏం కథ? ఆ మొగని చంపింది, మళ్ళీ బిడ్డను కూడా చంపుతుందట.
ఏందో ఈ తమాషా ఏందో అర్థమవుతలేదు ఈ అక్రమ సంబంధాల కథ. ఎంత దారుణం అయిపోయిందంటే కన్న బిడ్డలు లేదు, ఉన్నలు లేరు, అందరినీ చంపుడే అయిపోతుంది. మొగని చంపింది మళ్ళీ బిడ్డను కూడా చంపుతుందంట. ఆ తర్వాత కన్న కుమార్తెను సైతం చంపేందుకు ప్రయత్నించగా ఆ బాలిక తప్పించుకొని వెళ్ళి బంధువులకు విషయం చెప్పింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతరాయుడుకు 43 ఏళ్ళు, కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామానికి చెందిన సుకన్య సుమారు 18 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళది కూడా ప్రేమ వివాహం మళ్ళా అప్పుడే పెడిచి కొట్టింది. వీరికి కూతురు అమృత కుమారుడు సందీప్ ఉన్నారు. వీరు సుమారు 15 ఏళ్ళుగా కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుకన్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడ్డది. దీనికి భర్త హనుమంతరాయుడు అడ్డు ఉన్నాడనే కారణంగా 3 నెలల క్రితం రోకలి బండతో కొట్టి చంపేసింది. మృతదేహాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టింది. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు అమృతకు తెలిసి ఇంటర్మీడియట్ సిగ్గుతోటి తల తీసుకోవాలి, నిజంగా చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కూతురు ఉంది. ఏంద్రా నాయనని ఏం మాట్లాడాలి, ఇక ఈ కొంత దిగజారి మాట్లాడాలి అనిపిస్తుంది కానీ ఆ మాట్లాడలేను నేను ఇప్పుడు. ఏముంటుందిరా బాబు నాకు అర్థం కాదు. ఏం సంబంధాలు ఇవి? వాళ్ళ భర్తతోటి లేనిది ఆయనతోటి ఏముంటుంది? ఇంకా చాలా వస్తున్నాయి మాటలు కానీ ఏం చేయలేకపోతున్నాం మనం. ఇంటర్మీడియట్ చదివే కుమార్తె ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు అమృతకు తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తల్లి బెదిరించడంతో ఆమె మౌనం వహించింది. ఈ క్రమంలో తల్లి కూతుళ్ల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. కూతురు అమృతను హతమార్చడానికి తల్లి ప్రయత్నించగా ఆమె తప్పించుకొని పారిపోయింది. తన తండ్రి స్వగ్రామం హనిమిరెడ్డిపల్లికి చేరుకొని బంధువులకు జరిగిన విషయం చెప్పింది. బంధువులందరూ పాత చెరువుకు చేరుకునేలోగా సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిందట. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తామని తెలిపారు. ఇంకా కొన్ని వార్తలు చదివితే వీళ్ళను ఆడవాళ్ళుగా రెస్పెక్ట్ చేయడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. చాలా మాట్లాడాలనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ మీద. ఇంటర్ చదివే కూతురుని పెట్టుకొని కూడా ప్రీడు మోజులో ఈ ఘాతుకానికి పాల్పడిందంటే ఇంకేం చేయాలో మీరే ఆలోచన చేయాలి. అక్రమ సంబంధం. అందుకే గరికెపాటి నరసింహారావు మాట అన్నాడు. నిజంగానే ఆయన వార్తలు ఈ మధ్యకాలంలో కొంత ట్రోల్ అయినాయి. ఆయన మధ్యాహ్నం భోజనం పెట్టొద్దని మాట అన్నాడు, కాంట్రవర్సీ అయింది. కానీ ఓ మాట అన్నాడు ఆయన, మద్యం మత్తు కంటే వివాహేతర సంబంధం మత్తు లేదా అక్రమ సంబంధం మత్తు చాలా డేంజర్ అని చెప్పాడు. నిజమే అది. ఈ మద్యం మత్తు ఏముంది, ఇవాళ ఉదయం తాగినావు లేకపోతే నైటే తాగినావు అనుకో, తెల్లారేసరికి దిగిపోతుంది. కానీ అక్రమ సంబంధం మాత్రం ఎట్లా ఉంటుంది ఆ మత్తు అంటే, ఒకరిని చంపిన తర్వాత మాత్రం దిగదు. ఒకరిని చంపిన తర్వాతనే దిగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులా ఇంకెవరా, అంత డేంజర్ అది. అగో ఇదే కదా అక్రమ సంబంధం మత్తులా భర్తను చంపేసింది, బిడ్డను కూడా చంపనీకి పోయింది. ఇట్లా ఉంది. ఇక ఈ అంశానికి ఈ కౌకూర్ భరత్ నగర్ తీసుకుంటే మనం ఒకసారి, కౌకూర్ భరత్ నగర్ కూడా ఎంత సిగ్గుమల్లే చర్య అంటే, చి ఏం వార్తలా ఇవి. కౌకూర్ భరత్ నగర్ ఇన్సిడెంట్ ఏం చేదంటే, ఇప్పుడు ఆమె పేరు అంజు వాళ్ళ భర్త ఈశ్వర్. ఈయన ఆర్మీలో హవల్దార్గా పనిచేస్తాడు. ఎక్కడ, జార్ఖండ్లో వేస్తుండే. అయితే జార్ఖండ్లో వేస్తే ఈమె పరిచయం అయింది ఈశ్వర్కు. పరిచయం అయితే అక్కడనే పెళ్లి చేసుకున్నాడు. జార్ఖండ్లో పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టిరు వీళ్ళకు. వాళ్ళు ఎవరంటే రోషిని తర్వాత ఇషిక. ఇంకా కొంచెం వస్తున్నాయి కానీ ఏమనలేకపోతున్నా కానీ ఇషిక, ఈ రోహిణి. అయితే వీళ్ళు ఏం చేశారంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈశ్వరు కౌకూర్ భరతనగర్కి వచ్చి సొంత ఇల్లు వీళ్ళది. ఈశ్వర్ది సొంత ఇల్లే. కౌకూర్ భరతనగర్లో సొంత ఇల్లే 2 రూమ్లు ఉంటుంది. నేను వీడియో కూడా వేసిన. ఆ సొంత రూమ్లో ఉన్నారు ఎవరు, అంజు ఈశ్వర్ వచ్చి. 2 పిల్లలు ఎక్కడ, జార్ఖండ్లోనే పుట్టిరు. తర్వాత ఈ భరతనగర్కి వచ్చిన తర్వాత మళ్ళీ 2 పిల్లలు పుట్టిరంట. కానీ వాళ్ళు చనిపోయారు. 2 మగ పిల్లలే అని అన్నారు. 2 మగ పిల్లలు చనిపోయారు. ఇక వీళ్ళు ఏమైంది, ఈశ్వర్ అంటోనికి ఇంకా ఆడపిల్లలు అయితే బాగుండదు, నాకు మగపిల్లలు ఉండాలి, ఇక వాళ్ళే సిపాయిలు కాబట్టి ఇక మగపిల్లలు లేరనే బాధతో ఏం చేసిన అంటే, దాదాపు 6 సంవత్సరాల క్రితం అనుకోండి, 6, కొందరు 7 అంటున్నారు, కొందరు 5 అంటున్నారు, 6 సంవత్సరాల క్రితం వదిలేసిపోయాడు. ఎక్కడ పోయిండు, మళ్ళీ హవల్దార్గా పనిచేయడానికి పోయిండు అనేది వార్తలు వస్తున్నాయి. కానీ ఇక వీళ్ళు అంజు అనే టైం ఏం చేసింది, ఇన్ఫర్మేషన్ తీసుకున్నది, అక్కడ కూడా లేడంట డ్యూటీలో. అంటే ఈశ్వర్ అనే వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు. ఇక ఈ అంజు ఏం చేసింది, చాలా పనులు చేసింది, బేకరీలో పనిచేసింది. భర్త వదిలేసిపోయినా కూడా తన తల్లిగారు ఊరైనటువంటి, అదే రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ పోలేదు.
జార్ఖండ్ పోకుండా ఇజ్జతిగా సవాల్ అన్నట్టు బేకరీలో పని చేసుకుంటా, ఇళ్ళల్లో పని చేసుకుంటా, ఇక రకరకాల పనులు చేసుకుంటా ఇద్దరు పిల్లల్ని చదివించింది. ఈమె రోషిణిని ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్స్ అవుతుంది. రోషిణి పెద్ద కుమార్తె. తర్వాత ఇషిక ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నట్లు తెలుస్తుంది. ఈమె 10వ తరగతిలోనే లవ్లో పడ్డది ఇషిక. ఈ ఇషిక ఈ పనికి మళ్ళిన ఈ అమ్మాయి ఈ మౌంటీ వీడు కూడా 10th ఇంటర్లో పరిచయం అయ్యాడట. ఇంటర్ అంటున్నారు, 10th ఇంటర్లో పరిచయం అయ్యాడు. ఇక మేజర్ కాలే అప్పటికి. అయితే తల్లి ఏం చెప్తుంది, అట్లా తిరిగొద్దమ్మా, అట్లా చేయొద్దని ఇక చాలా హెచ్చరించింది, కానీ ఆమె వినలేదు ఇషిక. అయితే వీడు మౌంటైనటోడు ఈ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పుడే బయటికి తీసుకుపోవడం ఇట్లా చేసిండంట. ఆమె కేసు పెట్టింది 2024లో ఫోక్సో కేసు నమోదైంది. ఎవరి మీద? మౌంట్ మీద. ఈ మౌంట్ అనేటువంటి మీద ఫోక్సో కేసు నమోదైతే వీడు దాదాపు ఒక 50-60 రోజులు జైల్లో ఉండి వచ్చేసాడు. అయినా కూడా వాళ్ళు ఈ ఇసుక అనటం వినలే. ఇనక ఏం చేసిందంటే 2025 అనుకుంటా మే 12న మధ్యాహ్నం దాదాపు 12 లేదా 2 గంటల మధ్యలో అతి వేసి ఇంట్లోనే పాతి పెట్టారు. సెకండ్ రూమ్ ఉంటుంది, 2 రూమ్లు ఉంటాయి. ఒక రూమ్కు సంబంధం ఉండదు, గోడ ఉంటుంది మధ్యలో. ఆ రెండో రూమ్లో దేవుని గుడి ఉంటుందా, ఆ గుడి బండ తీసి పాతి పెట్టిండ్రు వీళ్ళు. ఎప్పుడు 2025 మే 12న మధ్యాహ్నం 12 లేకపోతే 2 గంటలకు అనుకోండి. అప్పుడు ఇంట్లో ఎవరు లేరు. ఈ ప్రియుడు అనేటోడు ముందే వచ్చి ఇంట్లో ఉండి చంపేసిండ్రు. తర్వాత ఎప్పుడు బయటపడ్డది? 2026 మొన్న మార్చు 23-24లో బయటపడ్డది. బండి ఎట్లా బయటపడ్డది అంటే ఈ కాంప్లైంట్ ఇచ్చిండ్రు, రోషిని కాంప్లైంట్ ఇచ్చింది. బండి ప్లేస్ మా అమ్మ, ఈ బండితో పాటు ఆమె కూడా మిస్ అయిందని. బండి మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఆ బండిని అమ్మనికే వీడు మౌంట్ అనేటోడు 2025 మార్చు 23-24లో పోయిండు. పోతే వాడు చెక్ చేసుకుంటాడు కదా, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. వాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదంతా బయటపడి వాడిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు కథ బయటపడింది. ఇట్లా తయారైండు. మరి ఎందుకు ఇదంతా చెప్పినంటే ఇది కూడా అక్రమ సంబంధం మత్తులో తల్లిని హత్య చేసిండు. అందుకే డేంజర్. అక్రమ సంబంధం, వివాహేతర సంబంధాలు అత్యంత డేంజరు. వాళ్ళను చస్తారు, లేకపోతే ఒకరినైనా చంపుతారు. ఈ స్థాయిలో ఉన్నాయి అక్రమ సంబంధాలు. ఏం వార్తలు అంటే ఇవి? సిగ్గుమల్లే వార్తలు కదా. ఏం కథ? ఇంటర్మీడియట్ చదివే ఆ బిడ్డను పెట్టుకొని చంపేస్తాయి. ఈ సిగ్గుందా ఏమే కొంచెమన్నా? బుద్ధి జ్ఞానం తూ. ఈ అక్రమ సంబంధాలు ఎవడాపాలే? ఎవరికి వాళ్ళే ఆపుకోవాలి. ఎవరికి వాళ్ళు నిష్టగా ఉంటే, ఎవరికి వాళ్ళు నిబద్ధతగా ఉంటేనే ఆపాలి. ఎవడ ఆపేది ఏమి ఉండదు. ఇంత దారుణమైన వార్తలు చదవాల్సి వస్తుంది. నెలకు 2-3 అయితే ఇట్లా ఉన్నాయి వ్యవస్థ. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.